హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో టుడే వ్లాగ్లో అయితే ఈవినింగ్ రొటీన్ అనేది నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇదైతే ట్యూస్డే రోజు అయితే వీడియో అనేది తీశాను. ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూనే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ టీ పెట్టుకోవడానికి అయితే వచ్చాను. ఇప్పుడైతే టైము 5 అవుతుందండి. సో డైలీ అయితే నేను టీ తాగనండి, ఎప్పుడో ఒకసారి అలా తలనొప్పిగా ఉంటే అలా తాగుతానండి. ఇక్కడైతే పిల్లల కోసం కూడా మిల్క్ అనేది వేడి చేస్తున్నాను. నార్మల్గా అయితే పిల్లలు తాగరు, బట్ ఏదన్నా స్నాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తాగుతారు. ఇక్కడైతే నేను వాళ్ళకు స్నాక్ ఉంది కాబట్టి మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. ఈ రోజైతే నేను ఆఫ్టర్నూనే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అన్నాను కదా, స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజైతే అమావాస్య అని అన్నారు కదా, సో అందుకే మార్నింగే అంతా క్లీన్ చేసుకొని వర్క్స్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మార్నింగ్ వంట చేసుకుంటాం కదా, అదంతా డర్టీగా ఉంటే సో మళ్ళీ అయితే ఒకసారి అంతా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఏ ర్యాక్స్లో ఉండేటివి ఆ ర్యాక్స్లో అయితే సర్దుకుంటున్నాను. ఇట్లా అయితే ఎప్పటికప్పుడు చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మా పిల్లలు అయితే ఒక్క దగ్గర ఉంచరు, దాన్ని తీసేస్తారు, బట్ మళ్ళీ మళ్ళీ సర్దుకోవాలి కదా. సో ఇక్కడైతే నేను ఇలాగ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో దోశల కోసం అయితే నేనైతే రైస్ను అలాగే మినపగుళ్ళను అయితే నానబెట్టుకున్నాను. మార్నింగే నానబెట్టానండి, అవి బాగా నానిపోయాయి. సో దాన్ని కూడా మిక్సీ పట్టేయాలి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది. సో పిల్లలకైతే మిల్క్ ఇచ్చేసాను, అలాగే బిస్కెట్స్ కూడా ఇచ్చేసానండి. నేను కూడా తాగాను. ఇక్కడైతే మేము కాసేపు పైనకి వెళ్ళాము. సన్లైట్ చూసారా, ఎంత 6 అవుతుంది టైంలో కూడా సన్లైట్ అయితే అలానే ఉంది. సో కాసేపు అయితే వాకింగ్ చేసాము. పిల్లలకైతే బయటికి అప్పుడప్పుడు అలా తీసుకెళ్ళాలండి, ఎందుకంటే ఎప్పటికీ ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది. దోశల కోసం అయితే ఇక్కడ నేనైతే పిండిని రైస్ని అయితే నానబెట్టుకున్నాను ముందుగానే. దాన్ని అయితే ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను. మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను పప్పు అండ్ అలాగే బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నానండి. అవి బాగా నానిపోయాయి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 7 ఆ టైం అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మిక్సీ పడుతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ వీడియోస్ వస్తాయి, వాచ్ చేయండి. మార్నింగ్ 11 o'clock, ఆఫ్టర్నూన్ 2 o'clock అండ్ అలాగే ఈవినింగ్ 5 o'clock అయితే వస్తుంది, వాచ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మిక్సీ అయితే పడుతున్నాను. Pressure
పిండిని అయితే మెత్తగా పట్టుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే దోశలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే డిన్నర్ చేసేసామండి. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటాను. స్టవ్ కానీ అలాగే ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ అయితే ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనం పడుకునే ముందు అయితే ఇలాగ గిన్నెలు స్టవ్ క్లీన్గా నీట్గా ఉంచుకుంటే మార్నింగ్ కల్లా మనమైతే ఏ వర్క్స్ ఉండవు. డైరెక్ట్ వంట చేసుకోవచ్చు. అండ్ అలాగే పాజిటివ్గా ఉంటుంది. సో నేనైతే డైలీ ఇలాగనే చేస్తానండి. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.